హలో అండి, ఎప్పుడు చేసే టమాటో రసం కాకుండా ఈరోజు వీడియోలో కొంచెం టేస్టీ హెల్దీ రసం రెసిపీ అయితే చూద్దామండి. అలాగే రసంతో పాటు చాలా హెల్దీ టేస్టీ స్నాక్ రెసిపీ కూడా చూద్దాము. అదేనండి అలసందల తాలింపు అనమాట. అలసందలలో చాలా ప్రోటీన్స్ ఉంటాయండి, చాలా పోషకాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు వీటి తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు దాకా అలసందలు వేసుకోవాలి. ఈ అలసందల్ని మనం వాటర్ పోసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఈ అలసందలు ఇంట్లో పండినవి కాబట్టి పాడవకుండా ఉండడం కోసమని పసుపు ఆయిల్ అప్లై చేసి ఉంచామన్నమాట. ఇలా 2 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని మనం 4 to 5 అవర్స్ వరకు ఈ అలసందల్ని నానబెట్టుకొని తీసుకోవాలి. ఒక 4 to 5 అవర్స్ తర్వాత మనం చూసామంటే చక్కగా ఇవైతే నానిపోయాయండి. చూడండి మీరు కావాలంటే వీటిని ఓవర్ నైట్ కూడా నానబెట్టుకొని తీసుకోవచ్చు అనమాట. ఇలా బాగా నానిన తర్వాత మరో 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలన్నమాట. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఈ అలసందల్ని మనము కుక్కర్ గిన్నెలోకి తీసేసుకోవాలి. అలసందలు మనం 1 కప్పు నానబెట్టుకొని ఉంచుకున్నామంటే కనుక నానిన తర్వాత అవి డబల్ అవుతాయండి, 2 కప్స్ వరకు అవుతాయి అనమాట. ఇలా కుక్కర్లోకి అలసందలు తీసేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇవి బాగా నానాయి కాబట్టి ఒక 2 విజిల్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. 2 విజిల్స్ తర్వాత ప్రెజర్ అంతా పోయాక మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి ఇవైతే చక్కగా ఉడికిపోయాయండి. ఇలా ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని మనము ఒక హోల్స్ ఉన్న గిన్నెలోకి వేసుకొని వడగట్టుకోవాలి. ఇప్పుడు ఈ అలసందరిని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం వాటర్ వడగట్టుకున్నాం కదండి, ఆ వాటర్లోకి ఒక 2 టమాటోస్ కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఒక పక్కన పెట్టేసుకోవాలి. అంతలోపు మనము రసంకి కావాల్సిన మసాలా చూద్దాము. ఇందులో కిందకు ఉడికించుకున్న అలసందలు, అలాగే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకొని మెత్తగా దంచుకోవాలండి. వీటిని ఇలా దంచేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుందండి. మనకి అలసందలలో చాలా ప్రోటీన్స్ ఉంటాయన్నమాట. హెల్త్ కూడా పిల్లలకి చాలా మంచిదండి. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిదన్నమాట. మనము అలసందల్లో రసము చేసుకోవచ్చు, అలాగే స్నాక్స్ కూడా రెడీ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇలా మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది ఇందులోకి వేసేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఈ కొంచెం వాటర్ కూడా చల్లబడిపోయి ఉంటాయి. అలాగే టమాటో కూడా కొంచెం మెత్తబడి ఉంటుందండి. ఇప్పుడు అంతా కలుపుకుంటూ ఈ విధంగా బాగా కలుపుకొని ఇలా పిండేసుకోవాలన్నమాట టమాటోస్లో ఉన్న రసం మొత్తం. ఇప్పుడు పులుపు అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, అలాగే కారం పొడి తక్కువగా ఉంటే మరికొద్దిగా కారం పొడి వేసుకొని, ఉప్పు కూడా తక్కువగా ఉంటే మరికొద్దిగా వేసుకొని ఇలా కలుపుకొని ఇప్పుడు ఈ రసంకి మనము పోపు పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఇందులోకి ఆవాలు, అలాగే జీలకర్ర, అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 4 to 5 దాకా కచ్చపచ్చగా దంచుకొని వేసుకోండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఎండుమిరపకాయ, కరివేపాకు, కొంచెం పసుపు కూడా వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి. తర్వాత లాస్ట్లో ఇవి వేగిన తర్వాత ఇంగువ కూడా కొంచెం వేసేసుకొని ఇప్పుడు ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసం ఉంది కదా, అది ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ రసం వచ్చేసి ఎక్కువసేపు ఉడికించకూడదండి. జస్ట్ ఇలా ఉడకడానికి రెడీగా ఉంది, ఒక్కసారి ఇలా ఉడికింది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కలుపుకొని మనము ఏదైనా గిన్నెలోకి వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అనమాట. చాలా హెల్దీ టేస్టీ రసం అయితే మనకి ఇక్కడ రెడీ అయినట్టేనండి. ఈ రసంలో మనము అలసందలు ఉడికించిన వాటర్ యూజ్ చేసాం కాబట్టి, అలసందలు ఉడికించేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి రసంలో ఉప్పు చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక ఉడికించుకున్న ఈ అలసందలు ఉన్నాయి కదండి, వీటికి తాలింపు పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 2 కచ్చపచ్చగా దంచుకొని వేసుకొని, ఆపు ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని వేసుకొని ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని అంత బాగా కొంచెం వేయించుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి, ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఇందాక ఉడికించుకొని పెట్టుకున్న ఈ అలసందలు ఉన్నాయి కదా, వీటిని వేసుకొని ఒక 1 మినిట్ బాగా ఈ విధంగా వేయించుకోవాలి. ఉప్పు కారం అన్నీ కూడా సరిగ్గా పడతాయి అన్నమాట. ఇప్పుడు వీటిని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. పిల్లలకి ఇలా స్నాక్స్ హెల్దీగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి రసము స్నాక్స్ 2 కూడా రెడీ అయిపోతాయి. మీకు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.